మిస్ అమ్మ మాది కాదు మనది అని ఊరికే అనలేదు. స్వప్న రండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందామని ఊరికే అనలేదండి. న్యూ బ్రాంచ్ లో ఏంటి స్పెషల్, మాకేంటి మీకేంటి అనేది ఆలోచించుకుని ఎలా ఉంటాం, అన్ని పెట్టేసాం. హలో, ఎక్కడున్నాం గెస్ట్ చేయండి. మిస్ అమ్మ న్యూ బ్రాంచ్లో ఉన్నామండి. మదీనాగూడలో రీసెంట్గా ఓపెన్ చేశారు. నేను రావడం కొంచెం లేట్ అయినా సరే లేటెస్ట్ కలెక్షన్తో వచ్చేసాను. మనకి మదీనాగూడలో మిస్ అమ్మని ఓపెన్ చేశారు. మిస్ అమ్మలో ఎప్పుడు సరికొత్త స్టాక్ ఉంటుంది. ఇంకా కొత్త షోరూంలో అద్దరిపోయిందనమాట. ఈ లొకేషన్ ఎగ్జాక్ట్గా మనకి ప్రణామ్ హాస్పిటల్ అపోజిట్లో ఉంటుంది. దాని పక్కనే బాబాయ్ హోటల్ కూడా ఉంది. ఇక్కడ చక్కగా షాపింగ్ చేసి అక్కడికి వెళ్ళి గుమ్మేయచ్చు అనమాట. సో మరి న్యూ స్టోర్ లుక్ చూసేద్దామా, కమ్. సో ఇక్కడ దిలీప్ గారు ఉన్నారు. దిలీప్ గారు అంటే మన అందరికీ చాలా ఇష్టం కదా. ఆయన మాటల పుట్ట ఉంటుంది లోపల, అన్ని బయటికి తీద్దాం రండి. నమస్తే అండి, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా సపోర్ట్ మీకు, మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలి. డెఫినెట్గా ఉంటుంది. సో ఎలా ఉంది న్యూ స్టోర్లో రెస్పాన్స్? చాలా బాగుందండి, మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ మెయిన్లీ పట్టు శారీస్కి అయితే బాగా వస్తున్నారు. ఎలా అండి, ఎలా మీకు ఇలా సాధ్యం? ఎక్కడికి వెళ్ళినా అంత మంచి రెస్పాన్స్, ఏంటి ఆ సీక్రెట్? దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మిస్ అమ్మ. బట్ ఉంది, సీక్రెట్ అయితే ఉంది. ఓపెన్గా చెప్పేస్తా కూడా, దాన్ని ఉంది. హోల్సేల్ రేట్స్ అన్నీ కూడా హోల్సేల్ రేట్స్, బెస్ట్ ప్రైస్ అండ్ లేటెస్ట్ డిజైన్స్. మొత్తం కూడా చాలా లేటెస్ట్ అన్నమాట. అంటే మార్కెట్లో ఇంకా అందరి దగ్గరికి రాకముందే మన దగ్గరికి వస్తాయి. సో ఆ కలెక్షన్ ఉంటుంది అండ్ ద లోయెస్ట్ ప్రైస్ కోట్ చేస్తాం, హోల్సేల్ ప్రైస్ అంతే. అదైతే మన అందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఓపెన్ ఛాలెంజ్ ఒక వీడియో కూడా చేశాము. సో మరి కొత్త స్టోర్లో కొత్త స్టాక్తో కలకలలాడిపోతుంది. ఈరోజు ఒక్కసారి స్టోర్ చూపించేస్తాను నేను ఫస్ట్. సో ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి నిజాంపేట్ స్టోర్ ఎలా ఉంటుందో ఆ యాంటిక్ లుక్కే మొత్తం కూడా అలానే డిజైన్ చేసాం. అవునా? ఇది అంటే నేను మీతో మాట్లాడుతున్నాను కానీ కళ్ళన్నీ చీరల మీదే, ఏంటి ఇన్ని కలర్స్ ఉన్నాయి, ఇంత స్టాక్ ఉంది అని చెప్పేసి అటు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఫస్ట్ లేడీస్ చీరలు పెట్టి అంతే అండి. చూడండి ఫస్ట్ చీరలు చూసేయండి, తర్వాత మనం మాట్లాడుకుందాం అని. ఎందుకు ఎంటర్ అవగానే ఇక్కడ అన్ని ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి. కొంచెం లో రేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ అక్కడ ఒక 1000 రూపీస్ నుంచి ఉంటాయి మన దగ్గర. ఆ రేంజ్ లోపు అయితే ఉండవు మన దగ్గర, 1000 స్టార్టింగ్. సో ఇవన్నీ కూడా కొంచెం ఒక 1000, 1500 ఆ రేంజ్లో. ఇవి మహేశ్వరి సిల్క్ ఉన్నాయి, ఫ్యాన్సీ టస్సర్లు, ఇలాగా బాందేజ్ చెన్నూరి సిల్క్, ఇది తర్వాత సాఫ్ట్ సిల్క్, అది బ్రాసో, ఇలా డిఫరెంట్ శారీస్ అన్ని కూడా రేంజ్ వైజ్ సెట్ చేసాం యాక్చువల్గా. అంటే ఇవన్నీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు డైలీ వేర్ కోసం, అంటే ఈజీ టు మెయింటైన్ లాగా బాగుంటుంది. రైట్. సో మనకి డ్రై వాష్కి ఇవ్వడానికి, రోలింగ్కి అలా ఏం అవసరం లేకుండా జస్ట్ వాష్ చేసి రోజు వేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ మనకి ఈ కలెక్షన్ ఇక్కడ ఉంటుంది. తర్వాత కొంచెం మనకి ఆఫీస్లో చిన్న పార్టీస్ ఉన్నా, చిన్న ఫంక్షన్స్ ఉన్నా వేసుకెళ్ళడానికి ఇంకా మన బడ్జెట్ని బట్టి రేంజ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇటు వచ్చేసరికి కాస్ట్ ఎంత పెరుగుతుందండి? ఇవన్నీ కూడా ఇప్పుడు ఫ్యాన్సీ రామ్యాంగోలు, చినియా సిల్క్ ఆ రేంజ్ అన్నీ కూడా ఒక 2000 ఆ రేంజ్లో ఉంటాయి ఇవన్నీ. సో మన దగ్గర మెయిన్లీ ఉండవు అనేది ఐటమ్ ఏంటి అంటే సిల్క్ శారీస్, కొంచెం డైలీ వేర్ ఇవి ఉంటాయి కదండి, అవన్నీ ఉండవు మన దగ్గర. అన్నీ కూడా కొంచెం డీసెంట్ ఐటమ్, స్టిఫ్ మెటీరియల్స్ ఇట్లాంటివి. అంటే ఒక్కటే దాంట్లో ఇంత కలర్ చార్ట్ ఇవన్నీ అంటే హోల్సేల్ గా ఎక్కువగా సేల్ అవుతుంటాయి. హోల్సేల్ గా చాలా మంది తీసుకెళ్తుంటారు కదా. హోల్సేల్ అందరూ కూడా నిజాంపేట్కి వస్తారు, అక్కడ వేర్ హౌస్ ఉంది కదా అక్కడ. మన దగ్గర అంటే మా ఛానల్లో కూడా చూపిస్తుంటాము. ఆల్మోస్ట్ ఒక్కొక్క కలర్కి 50 పీసెస్, 100 పీసెస్ కూడా మెయింటైన్ చేస్తాం. అట్లా ఉంటుంది మొత్తం ఇది. సో సడన్ గా న్యూ బ్రాంచ్ అంటే ఎప్పటి నుండో మైండ్ లో ఉందా అండి, లేకపోతే సడన్ గా ఇంటి కొంచెం వేరియేషన్ దగ్గరే ఉంది కదా కుకట్పల్లికి, మదీనాగూడకి, ఎందుకలా? ఇంకా యాక్చువల్ గా ఇప్పుడు చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి మాకు. అంటే చాలా ఏరియాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వీడియోలో మీకు చెప్పాం అనుకోండి, ఇంకో బ్రాంచ్ పెడదాం అనుకోండి అంటే మా ఏరియాలో పెట్టండి, కొత్తపేటలో పెట్టండి, వైజాగ్లో పెట్టండి, ఎల్బీ నగర్లో పెట్టండి, ఇలా చాలా మంది చెప్తున్నారు. అలాగా ఇంకా మాకు అనుకోకుండా ఇక్కడ ప్లేస్ దొరికింది, మదీనాగూడలో దొరికింది. సో అమ్మనే తీసుకొని పెట్టేసాం అన్నమాట. అది కూడా మెయిన్ రోడ్ మీద. సో నార్మల్ గానే మన దగ్గర మంచి ఆఫర్లు, కరెక్ట్ ప్రైస్ ఉంటుంది, అది నాకు తెలుసు. మరి న్యూ బ్రాంచ్ లో ఏంటి స్పెషల్, మాకేంటి, మీకేంటి అనేది ఆలోచించుకుని ఎలా ఉంటాం, అన్ని పెట్టేసాం. అవన్నీ కూడా ఉన్నాయి, బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. పుట్ట ఉంటుంది, మాటల పుట్ట, అన్ని బయటికి తీస్తా అని చెప్పి అన్ని పెట్టేసాం. ఈ పనులు కనుక మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, అప్పుడు అందరికి తెలిసిపోతుంది మా ఆఫర్స్ అన్ని. ఆయన చూసిన తర్వాత కూడా, ఆయన మాట్లాడిన తర్వాత కూడా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటారా అండి? మళ్ళీ నేను చెప్పడం ఎందుకు, అది ఆటోమేటిక్ గా బటన్ పైకి. మిస్ అమ్మ హ్యాండ్లూమ్స్ యూట్యూబ్ లో, మిస్ అమ్మ ఇన్స్టాగ్రామ్ లో. ఆయనకు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు కూడా. ఇప్పుడు అదెందుకండి, ఆ విషయం అడిగారా మీ వాళ్ళు ఎవరన్నా? అంటే
వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అందుకని. సో మాకేంటి ఈ దగ్గర ఆగిపోయారు? మీకేంటి అంటే ఇప్పుడు ఫ్లాట్ మొత్తం స్టోర్ మీద ఫ్లాట్ 25% నుంచి అప్ టు 50% వరకు ఆఫర్ ఉంది. అంటే ఎనీ శారీ మీరు ఇట్లా పట్టుకోండి, శారీ తీసుకొని మీరు దాని ప్రైసింగ్ చూస్తే అనుకోకుండా చూసాం కదా, ఇదిగోండి 1750, ఇప్పుడు 1250కి ఉంది ఇది ఆఫర్లో. సో అంటే 1250 అంటే ఆల్మోస్ట్ ఒక 30% వరకు మనకు ఆఫర్ వచ్చింది దీని మీద. అట్లాగే ఎనీ శారీ ఏదైనా సరే, ఇప్పుడు ఈ టిష్యూ శారీ ఉంది, దీని కాస్టింగ్ నాకు తెలిసి చెప్పేస్తా. 25 ఇది 1500, 25 1500 ఉంది. సో 1000 రూపీస్ స్ట్రైట్ అవే మనకు 1000 రూపీస్ ఆఫర్ అనమాట. సో ఇట్లాగా ప్రతి శారీ మీద కూడా మినిమం 25%, మాక్సిమం 50-55% వరకు ఆఫర్ ఉంది. అండ్ ఇదిగా ఇంకొక బెస్ట్ ఒకటి ఉంది మా దగ్గర. 10,000 రూపీస్ పర్చేస్ చేస్తే 1500 కాటన్ శారీ, కంచి కాటన్ శారీ ఫ్రీ ఉంది. అది మనకి అంటే ఎన్ని రోజులు ఉంటుందండి? మార్చ్ 10th వరకు ఉంది ప్రెసెంట్ అయితే. బట్ ఏంటంటే ఆ ఫ్రీ శారీకి వచ్చే రెస్పాన్స్ చూస్తే దాన్ని కంటిన్యూ చేయాలనిపిస్తుంది, బట్ తర్వాత ఆలోచించుకుంటాం. అంటే ఒక 5 days చేయొచ్చు కదండి. ఈ రోజే వీడియో రిలీజ్ అవుతుంది, ఇంకా 2-3 days ఉంది కాబట్టి ఒక 15th వరకు 20 మీరు చెప్పారు కాబట్టి మార్చ్ 15th వరకు పెడతారా? సో నేను రిక్వెస్ట్ చేయడం వల్ల ఇదేంటి ఇంకా ఫ్యామిలీ వచ్చేస్తారా మన షాప్ కి? ఇలా అటు ఇటు చూస్తుంటే ఇలా పిల్లలు వాళ్ళ హస్బెండ్స్ అందరు ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటండి మీ సీక్రెట్, నేను చీరల షాప్ కి చాలా షాప్స్ కి వెళ్తూ ఉంటాను, అక్కడ అందరు ఎక్కువగా మెన్స్ ఉంటారు సేల్స్ మ్యాన్స్ గా. బట్ మన దగ్గర ఎందుకు ఇంత ఆడవాళ్ళని, అంటే చాలా మంది ఉమెన్ ఎంపవర్మెంట్ కింద మన దగ్గర ఉన్న స్టాఫ్ అందరిలో కూడా 80% అయితే ఉమెన్ ఉంటారు మన దగ్గర, లేడీసే 80% మంది. మీరు నిజాంపేట్ బ్రాంచ్ వచ్చినా మీకు చూస్తారు కదా, అక్కడ నన్ను ఈ క్వశ్చన్ అడిగారు ఇంత అందరు లేడీసే ఉన్నారండి నేను. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్. చాలా బట్టల షాప్ లో మనం చూస్తూ ఉంటాము, అది మెన్స్ వేర్ అయినా సరే లేకపోతే లేడీస్ వేర్ అయినా సరే, శారీస్ అయినా సరే, ఎక్కడైనా సరే ఎక్కువగా అబ్బాయిలు చూపిస్తూ ఉంటారు. అండ్ నేను చాలా మందిని చూసాను, కానీ మిస్ అమ్మలో ఎస్పెషల్లీ ఆడవాళ్ళందరినీ ఇలా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ రోజు ఉమెన్స్ డే అండి, ఈ రోజు నేను షూటింగ్కి వచ్చాను. సో హ్యాపీ ఉమెన్స్ డే. ఇలాగే మనం ఎప్పుడు రాక్ చేయాలి. సో ఇటు సైడ్ వస్తే ఏముంటుందండి? ఇటు సైడ్ అంతా ఇది ఫస్ట్ వచ్చి మంగళగిరి పట్టు అండి, ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మంగళగిరి పట్టు, మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, మాది మంగళగిరిలో కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అనేది మాది. సో అక్కడ మా మదరు మా తమ్ముడు ఉంటారు. సో మంగళగిరి వెళ్తే మాత్రం తప్పనిసరిగా మా స్టోర్కి వెళ్ళండి, కనకదుర్గ హ్యాండ్లూమ్స్, తెనాలి రోడ్. మిస్ అమ్మ మాది కాదు మనది అనాలి కదా మీరు. అది కూడా అది మాదే ఇది మాదే కాబట్టి రెండింటికి చెప్తా కావాలంటే. మిస్ అమ్మ మాది కాదు మనది, మీరు చెప్పండి. సరే చలో 1 2 3 మిస్ అమ్మ మాది కాదు మనది. సో అలాగే మీరు నిజంగా మమ్మల్ని అలాగే చూసుకుంటారు కూడా, చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే వచ్చిన తర్వాత ఏదో షూటింగ్కి వచ్చామా, చేసామా, వెళ్ళిపోయామా అనేలా కాకుండా ఫ్రెండ్ దగ్గరకు వచ్చామా కొంచెం రిలీఫ్గా ఉంటుంది, హార్ట్ఫుల్గా చెప్తున్నాను నేను. టామ్ అండ్ జెర్రీ లాగా పోట్లాడుకుంటూ ఉంటాం. అలా ఉంటేనే బాగుంటుందండి వర్క్ లో. సీరియస్నెస్ అది అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు సీరియస్నెస్ ఉంటే ఏం పేకాలి, ఏం చేయాలి, అందుకే ఆయన అంత ఎంగుగా కనిపిస్తారు. సరదాగా అట్లా వెళ్ళిపోవాలి అంతే లైఫ్. సో ఇవన్నీ కాటన్ శారీస్ అండి? ఇవన్నీ కాటన్ శారీస్. ఇవి మంగళగిరి కాటన్, కంచి కాటన్, ఇక్కత్ కాటన్స్, ఇలా డిఫరెంట్ వెంకటగిరి కాటన్, డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉంటాయి. మనది కంప్లీట్గా హ్యాండ్లూమ్ బేస్డ్ కాబట్టి ఆల్మోస్ట్ హ్యాండ్లూమ్ సంబంధించిన ప్రతి శారీ కూడా మన దగ్గర ఉంటుంది. లైక్ కంచి, బెనారసి, కోటా శారీస్, వాట్ ఎవర్, మంగళగిరి, ఉప్పాడ అన్నీ కూడా ఉంటాయి. సూపర్. ఇవన్నీ కడ్డీ జార్జెట్స్ అండి, చాలా స్టైలిష్గా ఉంటాయి. మీరు తీసుకున్నారు ఇంతకుముందు 2-3 చీరలు మా దగ్గర. అవును. ఇవి అంటే ఇలా సింగిల్ పళ్ళు వేసుకున్నా, ఏం వేసుకున్నా, చిన్న చిన్న పార్టీస్కి, నైట్ పార్టీస్కి చాలా కంఫర్టబుల్గా, లుక్ చాలా ఎలిగెంట్గా చాలా బాగుంటుంది. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. జస్ట్ ఈ రోజు మనం మొత్తం స్టోర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి శారీ కలెక్షన్ అంతా చూపించట్లేదు. బట్ మీరు యూట్యూబ్లో అయినా ఇన్స్టాలో అయినా మిస్ అమ్మని ఫాలో అయితే కనుక డైలీ కొత్త స్టాక్ వస్తుంది, మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఏది కావాలన్నా అకేషన్ని బట్టి మనం చేసుకోవచ్చు. మీరు ఎక్కడున్నా సరే డోర్ స్టెప్కే మనకి శారీస్ వచ్చేస్తాయి. మిస్ అమ్మలో మనకి శారీస్ ఇంకా లెహంగాస్ చేస్తున్నారా అండి ఇప్పుడు ప్రస్తుతానికి? ఆపారా? ప్రస్తుతంగా ఆపాము, లెహంగాస్ ఆపాము. ఎస్ అంటే ఇంకా టైం, స్పేస్ కుదరట్లా, మెయిన్ స్పేస్ ప్రాబ్లం. అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ స్టోర్లో లెహంగాలు పెట్టాలి అంటే చాలా స్పేస్ కావాలి. సో ఇదంతా మష్రూ సిల్క్ కదండి? ఇప్పుడు మష్రూ సిల్క్ బాగా హాట్ సెల్లింగ్ ఐటమ్. ఇప్పుడు అది నా బర్త్డే టైంలో నేను 5500 తీసుకున్నాను. ఇప్పుడు మనకు ఆఫర్ లో ఉందా చూడాలి. 4500కే వచ్చేస్తుంది బికాస్ న్యూ స్టోర్ ఆఫర్. ఇప్పుడు 1000 రూపాయలు అడుగుతారు. మరి నా 1000 రూపాయలు నాకు ఇచ్చే. అదే అనుకున్నా, అదే అడుగుతారండి.
ఇప్పుడు న్యూ స్టోర్ ఆఫర్ కింద పెట్టాము అంతే. చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు నాకు. అంటే ఏదైనా కూడా స్టార్టింగ్ అంటే ఫస్ట్ వచ్చింది ట్రెండీగా ఏదైతే ఫస్ట్ మార్కెట్కి వచ్చినప్పుడు అప్పుడు డెఫినెట్గా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఎందుకంటే ఎవరు కట్టుకుంది మనం కట్టుకుంటాం, కొత్త లుక్ కనిపిస్తుంది కాబట్టి. తర్వాత ఇంకా కొన్ని రోజులు అయ్యాక కామన్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా దాని కాస్ట్ తగ్గిపోతుంది. అంటే యాక్చువల్గా ఇక్కడ స్టోర్ వాళ్ళు చేసేది ఉండదు, మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైస్ తగ్గిస్తారు. తర్వాత ఒక 1 year అయిపోయింది, 6 months అయిపోయింది అన్నాక ఇంకా వాళ్ళు తగ్గిస్తారు. వాళ్ళు తగ్గించినా కూడా మేము తగ్గిస్తాం. అప్పుడు కొంతమంది తగ్గించకుండా అదే రేట్లో కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు. మనం ఏంటంటే జెన్యూన్ గా తగ్గించేస్తాం. అంటే కొందరు ఫైట్ చేస్తారు, అప్పుడు అలా ఇచ్చారు ఇలా ఇచ్చారు అంటారని నేను చెప్తున్నాను క్లియర్ గా. కరెక్ట్ గా చేయగలిగేది ఏముండదు. సో ఇలా వచ్చేస్తే ఇప్పుడు ఇవన్నీ డిజైనర్ శారీస్ అండి. ఇవన్నీ డిజైనర్ కాన్సెప్ట్స్ మొత్తం. ఇప్పుడు ఈ క్రష్ క్రేప్లు అనేవి బాగా రన్నింగ్ ఈ స్టైల్. చూసారా, దానికి ఒక వర్క్ ఉంది, దీనికేమో పర్ల్ వర్క్ ఉంది అండ్ విత్ బ్లౌజ్ కంప్లీట్ గా ఫుల్ వర్క్ వచ్చింది. జస్ట్ మనం ఫిట్టింగ్ చేయించుకుంటే సరిపోతుంది. ఈ శారీ మనకి 5,900, యాక్చువల్లీ 10,000 ఉందండి, మనకి 40% ఆల్మోస్ట్ 45% తగ్గిపోయింది. వర్క్ చూడండి ఎంత ఉందో, ఇంత హెవీ వర్క్ లో వస్తాయి. ఇది వచ్చి 3,500 ఉంది. దీనికి కూడా బ్లౌజ్ వస్తుంది, ఇది రెడీమేడ్ బ్లౌజ్ వస్తుంది. 4,500, 3,500 ఉంది. ప్రతి శారీ కూడా హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి, అంతవరకు గ్యారంటీ ఇస్తాను. అంటే మీరు సింగిల్ పీస్ తీసుకున్నా బల్క్ లో తీసుకున్నారే, సింగిల్ పీస్ కి మళ్ళీ ఆ కాస్ట్ ఇస్తారో ఇవ్వరో అని మటుకి అనుకోకండి. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు లేదా ఆల్రెడీ ఉన్న స్టోర్ కి స్టాక్ పెంచుకోవాలి అనుకుంటే మిస్సమ్మ మంచి ఆప్షన్. కాకపోతే నేను ఏం చెప్తాను అంటే ఫస్ట్ ఒకసారి రండి స్టోర్ కి, ఇక్కడ ఏం కలెక్షన్ ఉంటుంది ఉంటుంది అని చెప్పేసి ఒకసారి దిలీప్ గారితో మాట్లాడి వెళ్తే కనుక మీరు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. ఫోన్ లోనే వర్క్ అంతా నడిచిపోతుంది అండ్ మీరు పార్సల్స్ పంపించేస్తారు, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. హోల్సేల్ గా కావాలన్న వాళ్ళు మాత్రం ప్లీజ్ విజిట్ నిజాంపేట్ బ్రాంచ్. నిజాంపేట్ అక్కడ వేర్ హౌస్ ఉండేది కాబట్టి కలెక్షన్స్ ఇంకా ఎక్కువ. అంటే ఐ మీన్ కలెక్షన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ ఉందనుకోండి, ఇవి 10 ఉంటాయి మా దగ్గర అక్కడ. సో వాళ్ళకి అర్థమైంది అన్నమాట, ఇది నిజంగా హోల్సేల్ రా బాబు అనేది అర్థమైంది. స్టోర్కి వచ్చారనుకోండి అర్థం కాకపోవచ్చు అనమాట. సింగిల్స్ కనబడతాయి, రెండే కనబడతాయి కాబట్టి కొంతమంది డౌట్లు వస్తుండే, అందుకని చెప్తున్నానండి. సో ఇలా ఇది కూడా చూడండి, ఇవి కూడా అన్ని డిజైనర్ కాన్సెప్ట్లే. ఇది ఏం సారీ అండి? మొత్తం క్రష్డ్ జార్జెట్ బ్లౌజ్ ఉంది. ఇది ప్రైసింగ్ చాలా తక్కువ ఉంది చూడండి, 6,500, 4,500 అంతే. ఇలాగా మన ప్రైసింగ్. ఇంకోటి చెప్పమంటారు బెస్ట్ మా దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ ఉంది, ఈ శారీకి మీరు దీని నేమ్ ఏంటి అంటే ఫ్యాన్సీ జార్జెట్. ప్రతి శారీకి కూడా మేము ఐటమ్ నేమ్ ఇక్కడ రాసేస్తాం. మీరు చాలా 95% స్టోర్స్ లో ఈ నేమ్స్ అనేది రాయరు. మీరు వెళ్ళి జార్జెట్ అంటే వాళ్ళకి దొరికింది తీసి చూపిస్తారు, లేదంటే ఏదన్నా ఇంకో పట్టు అన్నారు అనుకోండి, ఉప్పాడు పట్టు అన్నారు వాళ్ళు దొరికింది తీసి చూపిస్తారు. మన దగ్గర అట్లా ఉండదు, స్టాండర్డ్ గా నేమ్ దాని మీద రాసేసి ఉంటుంది, నేమ్ రాసి ఉంటుంది అండ్ ప్రైస్ అంతా ఫిక్స్ గా ఉంటుంది కాబట్టి. అండ్ మీరు బయట కూడా కంపేర్ చేసుకోమంటున్నారు దిలీప్ గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఫోటో తెచ్చుకొని ఈ శారీకి ఆ శారీకి కంపేర్ చేసుకోమని అంటున్నారు. అండ్ ఇంకొకటి ఈ సందర్భం వచ్చింది కాబట్టి నాకు ఒకరు నేను పెట్టిన వీడియో కింద పెట్టారనమాట. నేను బయట స్టోర్లో కంపేర్ చేస్తే లాస్ట్ మంత్ నేను ఆ మిస్సమ్మలో తీసుకున్న శారీని ఇప్పుడు స్టోర్లో కంపేర్ చేసుకుంటే తక్కువ ఉంటుందని. ఇందాక డిస్కషన్ వచ్చింది కదండి, మార్కెట్లోకి కొత్తగా వచ్చిన శారీ ఎప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది వీకే చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ కట్టుకున్నది మళ్ళీ ఒక 100 members 2 members 200 members కట్టుకునే దానికి వేరియేషన్ ఉంటుంది కాబట్టి టైం గడిచే కొద్దీ అది ప్రైసింగ్ అనేది డౌన్ ఫాల్ అవుతా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి శారీ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, ఇప్పుడు అట్ ఎ టైం 100-200 అవుతుంది కాబట్టి. సో మీరు తీసుకున్న 1-2 days లో మీకు ఎక్కడైనా వేరియేషన్స్ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళను, కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంటుంది అండ్ దిలీప్ గారు ఉంటారు. మాకు ఇద్దరికి ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్గా హ్యాపీగా రండి. నిజంగానే ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నాం. మిస్సమ్మ మాది కాదు మనది అని ఊరికే అనలేదు. స్వప్న రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం అని ఊరికే అనలేదండి. మేము ఇక్కడే ఉంటాం కాబట్టి ఇంత ఓపెన్గా ఉంటాం. సో డెఫినెట్గా ఉన్నదే చెప్తాం. ఇప్పుడు అబద్ధాలు చెప్పి అవన్నీ కవరింగ్ చేయాల్సిన అవసరం లేదు, అంత ఇది ఓపిక లేదు ఫస్ట్. సో ఇక్కడికి వచ్చాక కొంచెం కోటాలో మళ్ళీ చాలా ట్రెడిషనల్ బార్డర్ వచ్చిందండి, పైతాని బార్డర్ వస్తుంది. అంటే మేము ఏదో టైం ఫ్రేమ్ లేదు కాబట్టి మనం కొన్ని చూపించగలుగుతున్నాం, కానీ చాలా వెరైటీస్ ఉంటాయి స్టోర్ లో. ఇంకా ఇది ప్యూర్ టస్సర్, దేశీ టస్సర్ ఇది, అండ్ రియల్ పెన్ కలంకారీ.
కోటా అండి ఇది కూడా. మిస్సమ్మలో మనకి 1000 రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి మీకు కావాల్సినంత రేంజ్ లో మీకు కావాల్సిన వెరైటీస్, అంటే మీకు ఇది కావాలి, కోటాలోనే చాలా ఉంటాయి కదండి, మీరు పెట్టే మనీకి తగ్గట్టుగా బడ్జెట్ తగ్గట్టుగా అకేషన్ కి తగ్గట్టుగా ఇక్కడ కలెక్షన్ ఉంటుంది. అండ్ మెయిన్ బ్రైడల్ కి మనకి మామూలుగా కంచిపట్టు చీరలు ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఇక్కడ 2 శారీస్ ని మనం డిజైన్ చేసి మరీ ఇస్తాము. ఫ్యూజన్ శారీస్ అంటాం మనం. ఫ్యూజన్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఫస్ట్ టైం నేను చూసింది అయితే మిస్సమ్మలోనేనండి. ఇవన్నీ రామ్యాంగో శారీస్ అండి. ఇవన్నీ రామ్యాంగో ప్యూర్ శారీస్. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఇంకో విషయం అండి, ఇప్పుడు కంచిపట్టు శారీస్ మీద 50% ఆఫర్ ఉంది మన దగ్గర. అండ్ ఇక్కడ ఒకసారి మీరు రిటర్న్ ఇవన్నీ ప్యూర్ బెనారస్ శారీస్, ఇవన్నీ కూడా 50% ఆఫర్ ఉంది. సో చాలా ట్రెడిషనల్గా చాలా స్టైలిష్గా ఉంటాయి. అంటే బాగా మాకు పెట్టుబడులకి వీటికి బాగా తీసుకుంటున్నారు. ఒక్కొక్కరు 30-40 మిమ్మల్ని చూసానండి. అంటే ఏది హ్యాండ్లూము ఏది పవర్లూము అది కూడా మీరు చెప్పేస్తాను. ఎందుకు ఇంకా దాపరకాలు ఏం లేవు, ఓపెన్ ఎవ్రీథింగ్ ఓపెన్ అంతే. సో ఈ సెక్షన్ అండి, ఇది మొత్తం కంప్లీట్గా పట్టు సెక్షన్ అండి. ఇది మొత్తం కంప్లీట్గా పట్టు శారీస్. షాప్ అంతా ఎవరండి డిజైన్ చేశారు? చాలా చాలా బాగుంది, ప్లెజెంట్ గా ఉంది, నిజంగా బాగుంది. నిజంగా దిలీప్ గారు షాప్ డిజైన్ చేసేటప్పుడే నేను అడిగాను, దిలీప్ గారు షాప్ డిజైన్ చేసేటప్పుడు ఎక్స్పెషల్లీ బట్టల షాప్ కి డిజైన్ చేస్తారు కదా, అది చెప్పండి అంటే ఆయన ఉన్న బిజీలో స్టాక్ తీసుకురావడానికి వెళ్ళడం వల్ల అవ్వలేదు. ఆల్మోస్ట్ 1 month లేను అసలు, హైదరాబాద్ తిరుగుతూనే ఉన్న స్టాక్ కోసం. సో చాలా విలేజ్లు వెళ్ళి ఇంకా అయ్యి మీరు మా వీడియో చూసే ఉంటారు. అవును, చూసాం. నిజంగా మాలాగా మీరు ట్రావెల్ ఎంజాయ్ చేస్తారు కదా. ఎస్, అంటే ఫ్యామిలీని వదిలేంటే కష్టం కానీ బట్ తప్పదు కదా, ఇంకా బాగుంటది కదా. అంటే చాలా మందికి తెలీదు బట్టల షాప్ ని, అంటే చిన్నగా పెట్టుకునే వాళ్ళకి ఆ ర్యాక్స్ ఎలా పెట్టాలి, ఎలా డిజైన్ చేయాలి అని ఆయన చెప్తా అన్నారు. కొంతమంది ఓపెన్ గా చెప్పారు, కానీ చూపిద్దామని అనుకున్నాము. డెఫినెట్ గా మనం ట్రై చేద్దాం అనుకున్నాం కానీ టైం డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం కుదరలా ఇంకా. సో అంతా ఓపెన్ గా నెక్స్ట్ బ్రాంచ్ లో చేద్దాం. నెక్స్ట్ బ్రాంచ్ ఓపెన్ ఉంటుంది కదా, అది త్వరలో. మేము ముందు వస్తామండి, కొంచెం లేట్ గా వచ్చాం కానీ నెక్స్ట్ బ్రాంచ్ డెఫినెట్ గా ఓపెన్ చేయాల్సిందే మనం. సో ఇటు చివరి వరకు వచ్చాం కదా, హైదరాబాద్ కి అటు చివరిలో అటు వెళ్దామా? చూస్తున్నా యశ్వంత్ నగర్ అటువైపు చూస్తున్నా కానీ ప్యాటీ సెంటర్ దొరకట్లా. కానీ అక్కడ రష్ ఎక్కువ ఉంటుందండి, ఇటు సైడ్ ప్రశాంతంగా ఉంటుంది కదా కొంచెం. సైడ్ కొత్తపేట అటు సైడ్ వెళ్తే మనకి వెళ్ళేసరికి కష్టం కొంచెం. అంటే ఐడియా ఉంది, ప్రెసెంట్ అయితే టార్గెట్ అటువైపు పెట్టుకున్నాను. ప్యాటీ సెంటర్, యశ్వంత్ నగర్, సుచిత్ర. మీరు ఎక్కడ పెట్టినా సరే మేము వచ్చేస్తాం. సో ఇది అంతా కంచిపట్టు శారీస్. ఇందులో వచ్చి 25,000వి 12,500కి ఆఫర్లో ఉంది ఇప్పుడు, 50% ఆఫర్. సో అది స్టార్టింగ్ అన్నమాట. అంటే అది స్టార్ట్ కూడా కాదు, ఒక 7,500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మన దగ్గర. ప్యూర్ కంచిపట్లు విత్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అన్నీ కూడా. అండ్ రియల్ పెన్ కలంకారీ శారీస్, ఇవి ప్యూర్ రామ్యాంగో శారీస్ అండి. అసలు మామూలుగా ఉండదు ఒక్కొక్క చీర అయితే. కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగుంది. ఇవి చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు. గిరిప్ గారు నేను ఓపెన్ చేసి షోల్డర్ వేసుకుంటున్నా, చేయండి. చిన్న పళ్ళు వచ్చిందండి దీనికి. లేదు వెరీ స్మాల్ పళ్ళు, ప్యూర్ హ్యాండ్లూమ్, ఇది ప్యూర్ సిల్క్ మార్క్ సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది. భలే ఉంది కదండి. ఇవన్నీ 20,000 22,000 అమ్ముతున్నారు బయట అంతా. మన దగ్గర వచ్చేప్పటికి ప్రైజింగ్ 14,500 అండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇక్కడ చూపించే శారీస్ అన్నీ కూడా అవే అండి. మనం అంటే ఏదో ఒక 5-6 పీసులు కాకుండా కనీసం ఒక 50 పీసులు ఉన్నాయి అట్లాగా. తర్వాత ఇదిగోండి, ఇది రియల్ పెన్ కలంకారీలు, రియల్ పెన్ కలంకారీ. ఇవన్నీ కూడా కాళహస్తి నుంచి మనం అక్కడ చేయించుకొని తీసుకొచ్చిన డిజైనర్ శారీస్. ఇవి కూడా అంతే, బయట వచ్చి మనకి 40,000 45,000 అట్లా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఆఫర్లో 25,000కి ఉన్నాయి. గద్వాల్ కూడా ఇక చెప్పాక, ఇది పట్టు అంతా కూడా మొత్తం గద్వాలు ఉంటాయి, నారాయణపేట ఉంటాయి, టిష్యూ శారీస్, బెనారస్ కథాన్లు. ఇదిగోండి బెనారస్ కథాన్లు అయితే అసలు ఇదైతే ఛాలెంజ్ అండి. 8,200 శారీ. మార్కెట్ 10,000 నుండి స్టార్ట్. 10,000 లోపు ఎవ్వరు అమ్మడానికి ఇది లేదు, అసలు ఛాన్స్ లేదన్నమాట, పడదు. మనం ఏంటంటే విలేజెస్కి కొంచెం ఎవరి దగ్గరికి వెళ్ళి తెస్తాం కాబట్టి ఆ ప్రైజింగ్ ఇవ్వగలుగుతున్నాం.
సో అమ్మాయికి శారీ ఫంక్షన్ దగ్గర నుండి మనం అంటే ఇప్పుడు శారీస్ని మనం లంగావోని లాగా కుట్టిస్తున్నాం కదా, అమ్మాయిలకి శారీ ఫంక్షన్ దగ్గర నుండి షష్టి పూర్తి చేసుకునే వరకు అయినా సరే అన్ని పట్టు చీరలు మనకి ఇక్కడ దొరుకుతాయి, అంతేనా? ఇంకేం చెప్తాం అంతకన్నా? ఇంకేం చెప్తాం, ఇప్పుడు ఇవి బాగా లేటెస్ట్ అంటే టిష్యూ శారీస్, ఎంత లైట్ కలర్స్ అయినా డార్క్ కలర్స్ అయినా పేస్టల్ కలర్స్ అయినా ఏవైనా సరే పట్టు చీరల్లో కొత్తగా వచ్చే కలెక్షన్ ఉంది. ఇప్పుడు ఇవి బాగా సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు కదా టిష్యూ శారీస్ అని చెప్పి, ఆ శారీస్ అన్నమాట. చాలా బాగా రన్నింగ్ ఉంది. ఎన్ని వచ్చినా కానీ ఫాస్ట్గా అయిపోతుంది ఇవైతే. బాగున్నాయి. సో కొత్త స్టోర్ కాబట్టి కొత్త కలెక్షన్ అద్దరిపోయింది. తప్పకుండా విచ్చేయండి. మిస్సమ్మ మదీనాగూడ బ్రాంచ్, ప్రణామ్ హాస్పిటల్ ఎదురుగానే ఉంది. అండ్ ఫోన్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఉంది కాబట్టి మీరు వచ్చే ముందు కాల్ చేస్తే స్టాఫ్ మీకు హెల్ప్ చేస్తారు. సో మళ్ళీ ఇంకొక వీడియోలో మిస్సమ్మలో కలుసుకుందాం. సో అప్పటి వరకు చెప్పండి, అప్పుడు దాకా స్లోగాన్ చెప్పాలి మీరు తప్పనిసరిగా, ఓకేనా? మీ ఛానల్లో చెప్తే అట్లా కానీ ప్రతిసారి జనరల్ గా నేనే ఎవరిని మాట్లాడినివ్వను అంటారు, ఇక్కడికి వస్తే నేనే నేర్చుకోవాల్సి వస్తుంది. చెప్పండి. మిస్సమ్మ మాది కాదు మనది, వచ్చేయండి. చలో.